హస్తప్రయోగం. ఈ మాట వినగానే మనలో చాలామందికి రెండు రకాల ఆలోచనలొస్తాయి. ఒకవైపు దీని గురించి మాట్లాడటమే పెద్ద తప్పు, ఇదొక నిషిద్ధమైన విషయమనే భావన. మరోవైపేమో ఇది చాలా ఆరోగ్యకరమైనది, రోజూ చెయ్యొచ్చు అని చెప్పేవాళ్లు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్యలో ముఖ్యంగా పిల్లలు, యువత చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సరైన గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. సో ఈరోజు మనం ఈ గందరగోళాన్ని పక్కనపెట్టి ఒక బ్యాలెన్స్డ్, ఆరోగ్యకరమైన పద్ధతిలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఈ మాటలు వింటేనే మనకు అర్థమైపోతుంది తప్పుడు సమాచారం ఒక మనిషి జీవితాన్ని ఎంతలా నాశనం చేస్తుందో. ఇది డాక్టర్ జి సమరం గారు షేర్ చేసుకున్న ఒక నిజ జీవిత సంఘటన. ఒక కాలేజీ స్టూడెంట్ పెళ్లి అయిన మొదటి రాత్రే తన భార్య కాళ్లమీద పడి ఇలా అన్నాడంటే ఆ భయం, అపరాధ భావన ఎంత తీవ్రంగా పాతుకుపోయిందో ఊహించుకోండి. ఇలాంటి అపోహలు ఎంత నష్టం చేస్తాయో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సరే, ఈ టాపిక్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక 6 ముఖ్యమైన అంశాల గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తూ ఒక కంప్లీట్ క్లారిటీకి వద్దాం. సరే, ఫస్ట్ పాయింట్, అసలు ఈ విషయం చుట్టూ ఇంత కన్ఫ్యూషన్ ఎందుకుంది? ఒక సాధారణ శారీరక చర్య గురించి మాట్లాడటానికి ఎందుకింత భయపడాలి? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూడండి. ప్రపంచవ్యాప్తంగా 90% పైగా పురుషులు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇది చేసి ఉంటారు. మరి ఇంత కామనైన విషయం గురించి ఇంత అజ్ఞానం, ఇంత సిగ్గొందుకు? అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. ఈ గ్యాప్ వల్లే ఇన్ని అపోహలు పుట్టుకొస్తున్నాయి. చూడండి, ఇక్కడ 2 దారులున్నాయి. రెండూ ప్రమాదకరమైనవే. ఒకవైపు ఇది మహాపాపం అన్నట్టుగా మాట్లాడితే అది మనుషుల్లో లేనిపోలి భయాన్ని, గిల్ట్ను నింపుతుంది. మరోవైపు ఇదేదో గొప్ప ఆరోగ్య రహస్యమన్నట్టుగా ప్రమోట్ చేస్తే అది ఓవర్గా చేసేలా ఒక వ్యసనంలా మారే ప్రమాదం ఉంది. ఈ రెండూ సరైన పద్ధతులు కాదు. సరే, ఇప్పుడు ఈ అపోహలన్నీ పక్కన పెట్టి అసలు సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఫ్యాక్ట్స్ ఏంటి, మెడికల్ రియాలిటీ ఏంటి? నీరసించిపోతారు, కళ్ళు పోతాయి, మగాళ్లు కాకుండా పోతారు, ఇవన్నీ మనం ఎన్నో ఏళ్లుగా వింటున్న మాటలే. కాని ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ అబద్ధాలు. వీటికెలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు కారణం కాదు. ఇది జస్ట్ ఒక కట్టుకథ. ఇక ఇంకో పెద్ద భయం, పిల్లలు పుట్టరేమోనని, వీర్యం వృధా అయిపోతుందని. కానీ నిజమేంటంటే మన శరీరం వీర్యాన్ని కంటిన్యూయస్గా తయారు చేస్తూనే ఉంటుంది. పాత కణాలు బయటకు వెళ్లి కొత్తవి రావడమనేది ఒక హెల్తీ ప్రాసెస్. నిజానికి కొన్ని స్టడీస్ ప్రకారం రెగ్యులర్ ఎజాక్యులేషన్ వల్ల స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇది హానికరం కాదు సరికదా, కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని సైన్స్ చెప్తోంది. ఇది డోపమైన్, ఎండార్ఫిన్స్ లాంటి హార్మోన్లను రిలీజ్ చేసి ఒక న్యాచురల్ స్ట్రెస్ బస్టర్లా పనిచేస్తోంది. నిద్ర బాగా పట్టడానికి హెల్ప్ చేస్తోంది. అంతేకాదు, ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ను కూడా తగ్గించగలదని కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి. ఓకే, మెడికల్గా ఇది సేఫ్ అని అర్థమైంది. కాని ఇంకో వాదనుంది, వీర్యాన్ని నిలుపుకోవడం అంటే సీమెన్ రిటెన్షన్ గురించి. దీనివల్ల ఏమైనా లాభాలున్నాయా? ఈ విషయంలో బయాలజీకి, స్పిరిచువాలిటీకి మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేంటో చూద్దాం. ఫస్ట్, బయాలజీ ఏం చెప్తుందంటే మన బాడీ చాలా స్మార్ట్. ప్రొడ్యూస్ అయిన వీర్యం బయటకు రిలీజ్ కాకపోతే అది నైట్ ఫాల్స్ రూపంలో బయటకొచ్చేస్తుంది, లేదా బాడీ దాన్ని మళ్లీ అబ్జార్బ్ చేసుకుంటుంది, అంతే. దీనివల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఏవో అద్భుతంగా పెరిగిపోతాయని చెప్పడానికి పెద్దగా ఆధారాల్లేవు. అయితే యోగా లాంటి సాంప్రదాయాల్లో దీన్ని వేరేలా చూస్తారు. వాళ్ళు వీర్య అనే దాన్ని కేవలం ఒక శారీరక ద్రవంగా కాకుండా ఒక జీవశక్తిగా, ఒక ఎనర్జీగా భావిస్తారు. ఈ ఎనర్జీని కంట్రోల్ చేసి దాన్ని క్రియేటివిటీకి లేదా ఆధ్యాత్మిక ఎదుగుదలకు వాడుకోవచ్చు అని నమ్ముతారు. ఇది సైన్స్ కంటే ఎక్కువగా ఎనర్జీ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయమన్నమాట. ఏదైనా సరే లిమిట్ దాటితే ప్రమాదమే కదా. అలాగే ఒక నార్మల్, హెల్తీ హ్యాబిట్ కూడా ఎప్పుడు ఒక కంపల్షన్గా, అంటే ఒక వ్యసనంగా మారుతుంది. ఆ లైన్ ఎక్కడుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలొక మామూలు చర్య ఒక అదుపు తప్పిన వ్యసనంగా ఎలా మారిపోతుంది? దీని వెనక మన బ్రెయిన్లో జరిగే కెమిస్ట్రీ ఏంటి? దాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రాసెస్ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇదంతా మన బ్రెయిన్లో జరిగే ఒక కెమికల్ గేమ్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే, మనం ఏదైనా ఎంజాయ్ చేస్తే బ్రెయిన్ డోపమిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తే బ్రెయిన్కి ఆ కిక్ సరిపోదు, ముద్దు బారిపోతుంది. దాంతో అదే ఫీలింగ్ కోసం ఇంకా ఎక్కువ స్టిమ్యులేషన్ కావాలని అడుగుతుంది.
ఇక్కడే వ్యసనమనేవాలే మొదలవుతుంది. ముఖ్యంగా పోర్నోగ్రఫీ లాంటివి దీనికి తోడైతే ఈ సైకిల్ చాలా డేంజరస్గా మారుతుంది. ఈ ప్రాబ్లంకి అసలైన సొల్యూషన్ ఏంటి అంటే సరైన వయస్సులో సరైన నాలెడ్జ్ ఇవ్వడమే. ఇక్కడే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. మరి వాళ్ళు తమ పిల్లలతో ఈ సెన్సిటివ్ విషయం గురించి ఎలా మాట్లాడాలి? తల్లిదండ్రులు నేర్పించాల్సిన మొట్టమొదటి అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. హస్తప్రయోగం వేరు, పోర్నోగ్రఫీ వేరు. ఒకటి మన శరీరానికి సంబంధించింది, సహజమైనది. ఇంకొకటి బయటనుంచి వచ్చేది, ఆర్టిఫిషియల్, చాలాసార్లు అవాస్తవకమైన కంటెంట్. ఈ తేడాను పిల్లలకు స్పష్టంగా చెప్పకపోతే వాళ్ళు ఒక సహజమైన చర్య కోసం ప్రమాదకరమైన బయట కంటెంట్పై ఆధారపడే అవకాశం ఉంది. పిల్లలతో మాట్లాడాలంటే భయపడక్కర్లేదు. దీన్ని వయసును బట్టి సింపుల్గా చెయ్యొచ్చు. చిన్నప్పుడు 4-8 ఏళ్ళు వాళ్ల శరీరం గురించి, ప్రైవసీ గురించి చెప్పాలి. కాస్త పెద్దయ్యాక 9-12 ఏళ్ళు వాళ్లలో కలిగే క్యూరియాసిటీ నార్మల్ అని చెప్తూ సెల్ఫ్ కంట్రోల్ ఎంత ముఖ్యమో నేర్పించాలి. ఇక టీనేజ్లో 13-18 ఏళ్ళు బాధ్యత గురించి, పోన్ వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి ఓపెన్గా డిస్కస్ చెయ్యాలి. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా దేనికోసం? చివరికి మనం ఏం సాధించాలి? మన గోలేంటి? సింపుల్, బ్యాలెన్స్. అదే మన లక్ష్యం. అసలైన స్వేచ్ఛ అంటే దేనికి బానిస కాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగడమే. ఒక హెల్దీ మైండ్ సెట్ అంటే ఏంటి? సింపుల్గా ఈ 4 పాయింట్లు. ఫస్ట్, దీని గురించి సిగ్గు, అపరాధ భావన ఉండకూడదు. సెకండ్, ఇది మన ఆలోచనలను, మన జీవితాన్ని కంట్రోల్ చేయకూడదు. థర్డ్, దీనికోసం బయటి కంటెంట్పై డిపెండ్ అవ్వకూడదు. ఇక ఫోర్త్, చాలా ఇంపార్టెంట్, దీన్ని పూర్తిగా ఆపేయాలని పిచ్చిగా ఒత్తిడికి గురవడం కూడా ఒక ప్రాబ్లమే. మన లక్ష్యం దీన్ని అణచివేయడం కాదు, అదుపులో ఉంచుకోవడం. ఫైనల్గా ఈ ఒక్క మాట గుర్తుంచుకుంటే చాలు. మన పిల్లలకు, అలాగే మనకు మనం చెప్పుకోవాల్సింది ఇదే: మన శరీరం సహజమైనది, మన మనస్సు మన కంట్రోల్లో ఉండాలి, మరియు మన జీవితంలో లక్ష్యం ఎప్పుడూ సమతుల్యతే. ఈ క్లారిటీ ఉంటే చాలు. భయం, అజ్ఞానం మన దరిచేరవు. అదే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది.